గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరి అలాగే గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్రీ గున్నా రాజేందర్ రెడ్డి గారు, మరి అలాగే ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, క్రీడా విభాగం కార్యదర్శి అయినటువంటి శ్రీ గిరిబాబు గారు, అలాగే ఈనాటి క్రీడాకారుల సన్మాన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ పల్గుణ గారు, శ్రీనివాస్ గారు, జిమ్నాస్టిక్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి సోమేష్ గారు, యోగా అసోసియేషన్ కార్యదర్శి శ్రీ మనోహర్ గారు, మరి మేడం శైలజ గారు, మరి వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరికీ, మరి అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికే కాదండి, యువ క్రీడాకారులను అభినందించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా క్రీడా దిగ్గజాలైనటువంటి నయీం గారు ఇక్కడే ఉన్నారు. ఫుట్బాల్ క్రీడాకారుడు, ఒకప్పటి ఒలింపియన్, ద్రోణాచార్య అవార్డీ అండ్ అర్జున్ అవార్డీ, డబుల్ అవార్డీస్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. మరి అలాగే ఎడ్వర్డ్ గారు ఒలింపియన్ ఇన్ హాకీ, అండ్ మై కొలీగ్ దట్ ఈస్ అమూల్ రాజ్ హూ ఈజ్ ఇంటర్నేషనల్ ఫుట్బాలర్, అండ్ మేడం శోభా గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ శోభా. షీ ఈజ్ అథ్లెట్ హూ రిప్రజెంటెడ్ అవర్ కంట్రీ ఇన్ ద ఒలింపిక్స్. అండ్ వీళ్ళందరూ కూడా ఈనాడు మా యువ క్రీడాకారులను అభినందించడానికి ఇక్కడ విచ్చేసినందుకు వారికి నేను నా రాష్ట్ర ఒలింపిక్ సంఘం తరఫున నా నమస్సుమాంజలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ యొక్క ప్రజెన్సే, యువర్ ప్రజెన్స్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది పీపుల్, యంగర్ జనరేషన్ ఆఫ్ దిస్ కంట్రీ, బికాజ్ యు ఆర్ ది ఇన్స్పైరర్స్ ఫర్ దెమ్. మిమ్మల్ని ఉదాహరణగా తీసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యువ క్రీడాకారులతో నేను మనవి చేస్తున్నాను, వాళ్ళందరినీ చూసి మనం వారి స్థాయికి మనం ఎదగాలని, మనందరం కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా మనందరం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి రాజేందర్ రెడ్డి గారు నిజంగా ఈ ఫౌండేషన్ ఎన్నో సంవత్సరాల కింద మొదలుపెట్టినప్పటికీ మన భారతదేశ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నటువంటి క్రీడాకారులను కూడా అభినందించాలనే ఉద్దేశంతో, వారిని కూడా ఇంకా ముందుకు వెళ్ళే విధంగా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో, వారి ప్రతిభకు వారిని సన్మానించాలని, సత్కరించాలని, వారిని కొనియాడాలనే ఉద్దేశంతో ఆయన ఈ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్లో క్రీడా విభాగాన్ని మొదలుపెట్టినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా నిజంగా ప్రతి సంవత్సరం మన క్రీడాకారులను అభినందిస్తూ ఉన్నారు. వారికి కావాల్సినటువంటి సహాయ సత్కారాలు కూడా ఇక్కడ అందిస్తూ ఉన్నారు. మరి మా క్రీడాకారులను సత్కరిస్తున్నందుకు, అంతేకాకుండా క్రీడాకారులను సత్కరించడమే కాకుండా క్రీడాకారులకు కావలసినటువంటి శిక్షణ శిబిరాలు కూడా వారు ఈ ప్రతిష్టాన తరఫున ఏర్పాటు చేస్తున్నందుకు కూడా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. నిజంగా ఈనాడు ఇక్కడ గిరిబాబు గారు ఉన్నారు. శివాజీ క్లబ్ అనే ఒక క్లబ్ను నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసి దాని ద్వారా మన రాష్ట్రానికి ఎంతోమంది క్రీడాకారులను వారు అందిస్తున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. వారొక క్రీడలే కాదండి, సామాజిక కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ ఉంటారు వీళ్ళు ఆ క్లబ్ ద్వారా. నిజంగా ఇంతకుముందే మేడం శైలజ గారు చెప్పారు, ఆయన ఇదే కాదు మన కరోనాలో కూడా ఎంతో సేవలు అందించారని, సామాజిక సేవ అందించారని. సో అలాంటి వాళ్ళు నిజంగా ఎంతోమంది ఉంటారండి మన దేశంలో. మరి ఈనాడు క్రీడాకారులనే ఎందుకు సన్మానం చేయడానికి ముందు వచ్చారంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇంకెంతైనా ఉంది. ఎందుకంటే మన భారతదేశ యొక్క కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి మొట్టమొదటి మనిషి, ది మెజిషియన్ ఆఫ్ హాకీ, దట్ ఈజ్ మేజర్ ధ్యాన్ చంద్. మేజర్ ధ్యాన్ చంద్ యొక్క జన్మదిన సందర్భాన మన భారతదేశ ప్రభుత్వం క్రీడా దినోత్సవంగా
ఆయన జన్మదినాన్ని 29వ ఆగస్టును మనం ప్రకటించడం, దాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకోవటం, మరి ఆ సందర్భంగా మనం ఎన్నో క్రీడా పోటీలు నిర్వహిస్తుంటాం. మరి మేటి క్రీడాకారులను కూడా మనం అభినందించడానికి వారు సత్కరిస్తాం, సన్మానిస్తాం. వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతో క్రీడాకారులు ఎదగాలని, ముందుకెళ్ళాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి మేజర్ ధ్యాన్ చంద్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, దాన్ని మనం ఎందుకంటే క్రీడా దినోత్సవంగా ఎందుకు అంటున్నాం ఆయన జన్మదినాన్ని అంటే, 1934 సంవత్సరంలో బెర్లిన్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో భారతదేశం జర్మనీతో హాకీలో తలపడుతున్నప్పుడు జర్మన్ అధ్యక్షుడైనటువంటి హిట్లర్, హిట్లర్కి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలుసు. హిట్లర్ అంటే ఏం లేదు, హిట్లర్ అంటే హిట్టింగే అంతే. అలాంటి హిట్లర్ సమక్షంలో భారతదేశం జర్మనీతో తలబడుతున్నప్పుడు భారతదేశం తరఫున 18 గోల్స్, మరి జర్మన్ 0 గోల్స్ సాధించిన సందర్భంలో ఆ 18 గోల్స్లో 16 గోల్స్ మన ధ్యాన్ చంద్ చేయడం నిజంగా అది ఎంతో గర్వించదగ్గాల్సినటువంటి విషయం. మరి అప్పుడు జర్మన్ అధ్యక్షుడైనటువంటి హిట్లర్, తనకు పోటే లేదు అని అనుకున్నటువంటి హిట్లర్ ఈజ్ ఎ మోనార్క్. ఆయన ఏదంటే అదే జర్మన్లో. అలాంటి వ్యక్తి, అరే ఇదేంటి ఇలాంటి వ్యక్తి 16 గోల్ చేయడం ఏంటి, అసలు బాలు బ్యాట్ను అది స్టిక్కును దాటే పోవట్లేదు, స్టిక్కు అంటుకొనే ఉంటుంది, ఇదేంటి అందులో ఏదో మ్యాగ్నెట్ ఉందేమో అని ఆయనకు అనుమానం వచ్చింది. సో ఆయన ఏం చేస్తాడంటే, బికాజ్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ, ఈ ఆర్డర్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ది స్టిక్, హాకీ స్టిక్ను వెరిఫై చేయమని చెప్పాడు అందరి ద్వారా. అయితే అప్పుడు ఐఓసీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు కూడా నిజంగా ఎందుకు ఆయన అనుమానం ఏదో దూరం చేస్తామనే ఉద్దేశంతో ఆ స్టిక్ను ఇరగొట్టేసి దాన్ని ముక్కలు చేసి అందులో ఏమైనా మ్యాగ్నెట్ ఉందా అని చూస్తారు. కానీ అందులో మ్యాగ్నెట్ ఏముండదండి, మ్యాగ్నెటే ధ్యాన్ చంద్. సో దట్ ఈజ్ హీ వాజ్ కాల్డ్ మెజిషియన్ ఆఫ్ ది హాకీ అని. సో అలాంటి ధ్యాన్ చంద్ ఏంటంటే, మ్యాచ్ అయిన తర్వాత హిట్లర్ గారు పిలిచి, ధ్యాన్ చంద్ నువ్వు భారతదేశంలో ఏం చేస్తుంటావు, నీ జీవనోపాధి ఏంది అని అడుగుతాడు. అప్పుడు ఆయన, నేను ఒక మామూలు సుబేదార్ అండి, మా భారతదేశం ఆర్మీలో అని చెప్తాడు. అప్పుడు హిట్లర్ చెప్తాడు, నీకు ఏదంటే అది, ఏ పోస్ట్ అంటే ఆ పోస్టు, ఏ వసతులు కావాలంటే ఆ వసతులు, నీకు ఏ ఫెసిలిటీ కావాలంటే ఆ ఫెసిలిటీ నేను జర్మన్ దేశంలో కల్పిస్తాను, నువ్వు భారతదేశాన్ని విడిచిపెట్టి మా జర్మనీ తరఫున హాకీ ఆడమని చెప్తాడు. అప్పుడు ధ్యాన్ చంద్ ఏమంటాడంటే, నాకు నువ్వు ఎన్ని ఇచ్చినా నాకు అక్కర్లేదు, నువ్వు నాకు బంగారు కిరీటాన్ని అందించినా నాకు అది అక్కర్లేదు, నాకు నా భారతదేశమే ఇంపార్టెంటు, దట్ ఈస్ ద ప్యాట్రియాటిజం. నేను భారతదేశంలో ఛాయ్ అమ్ముకున్నా పర్వాలేదు, కానీ నేను భారతదేశానికి ఆడతాను, నా స్వదేశం, నా దేశం, నేను పుట్టిన దేశం కాబట్టి నేను ఆ దేశానికే ఆడతానని దేశభక్తిని చాటినటువంటి వ్యక్తి ధ్యాన్ చంద్ గారు. అలాంటి వ్యక్తులు ఈనాడు ఎంతమంది ఉన్నారండి మన భారతదేశంలో చెప్పండి మీరు. సో దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది స్పోర్ట్స్ మ్యాన్. సో కాబట్టి I request all the players, the younger players, those who are going to come up in near future, you should take Dhyan Chand as inspiration and you should keep up the patriotism, because patriotism only will make you the best perfect player in the country. కాబట్టి మనకు ఆ ప్యాట్రియాటిజం అనేది ఉండాలి, స్వార్థం అనేది ఉండకూడదండి మనిషికి, స్వార్థంతో ఆడకూడదండి. You should play for the country, you should play for the state, you should play for the district, you play for the village. అంటే అట్లా ఆడాలి, మనం మన సొంతం కోసం ఆడకూడదండి. దిస్ ఈజ్ వాట్ ధ్యాన్ చంద్ హ్యాస్ స్టార్ట్ టు ది కంట్రీ. సో దాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి అందుకే 29 ఆగస్టును మనం క్రీడా దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. సో కాబట్టి మరి ఇంకోటండి, క్రీడాకారులు అంటే ఒక క్రీడలే కాదండి, వాళ్ళు క్రీడలే ఆడరండి, వాళ్ళు ఏంటంటే దేశ ఐక్యత. దే విల్ కీప్ అప్ ది ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ ఆఫ్ ది కంట్రీ. దే ఆర్ లైక్ ఏ బ్రిడ్జ్ టు కీప్ అప్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. క్రీడాకారులు మంచి సందేశాన్ని కూడా ఇస్తారండి దేశానికి. మీరు చూడండి, ఈనాడు ఎంతోమంది మనం చూస్తుంటాం రోజు పేపర్లలో, ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడని, అది ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకున్నాడని, ఇక్కడేదో ఉద్యోగం దొరకలేదని ఆత్మహత్య, మ్యారేజ్ ఫెయిల్ అయిందని ఆత్మహత్య, ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి చిన్న కార్యక్రమానికి, అంటే క్షణిక ఆవేశానికి మన వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం ఈనాడు పేపర్లలో. ఇదంతా ఎందుకంటే
ఆత్మస్థైర్యం లేక. ది స్పిరిట్ షుడ్ బి దేర్ అండ్ యూ షుడ్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ లూజింగ్ అండ్ విన్నింగ్, బోత్ షుడ్ బి దేర్. అంటే ఒక క్రీడాకారునికి ఆ క్యారెక్టర్ ఉంటుందండి. ఏంటంటే అతను ఓడినా గెలిచినా సేమ్ స్మైలింగ్ ఫేస్తో ఉంటారండి. మీరు చూడండి, గెలిచిన వాడు కూడా ఓడిన వాడిని వెళ్ళి ఎంత విధంగా కరచాలనం చేసుకొని వాడిని కౌగలించుకుంటారో మీరు చూడండి. దట్ ఈస్ ద కాల్ స్పిరిట్. సో దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ప్రతి చిన్నదానికి ఆత్మహత్యలు చేసుకోకుండా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి కూడా క్రీడలు ఎంతగానో దోహదపడతాయని నేను తెలియజేస్తాను. కాబట్టి క్రీడలు అంత ప్రాముఖ్యత ఉన్నది. మరి ఇంతకుముందు మన రాజేంద్ర గారు కూడా చెప్పారు, ఏంటంటే టెండూల్కర్ కూర్చుంటే టెండూల్కర్ ప్రైమ్ మినిస్టర్ వెంబడి కూర్చుంటాడు అని చెప్పాడు. సో అలాగే ఇప్పుడు మీరు చూడండి, మామూలు క్రీడాకారుడు అయినప్పటికీ కూడా వాడికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది దేశంలో. మొన్న చూశారు ఈ మధ్య మీరు, మన భారతదేశం మొట్టమొదటిసారిగా ఒలింపిక్ క్రీడోత్సవాల్లో మొట్టమొదటిసారి ఒక ఘనతను సాధించగలిగింది. అదేంటంటే 7 పథకాలు సాధించి మన భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది. ఇది మొట్టమొదటిసారి ఎగిరింది ఒలింపిక్స్లో. అది ఎందుకు సాధ్యమైంది అంటే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రతి క్రీడాకారునితో, ఒలింపిక్స్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారునితో ఫోన్ ద్వారా సంభాషించి వారిని ఉత్తేజపరిచి ఆయన ఎంకరేజ్ చేసినందుకు. మరి ఎంతమంది ప్రధానమంత్రులు ఉన్నారండి ఒక మామూలు క్రీడాకారుతో మాట్లాడడానికి? సో దట్ ఈస్ ద స్పిరిట్. అది గుణరాజేందర్ గారు చెప్పారు. ఎందుకంటే ఒక క్రీడాకారునికే అవకాశం ఉంది ఒక ప్రధానమంత్రితో, ఒక సైంటిస్ట్తో, లేదా ఒక మినిస్టర్స్తో ఎవరితో మాట్లాడడానికి, వెళ్ళడానికి, వారిని కొనియాడడానికి అనేది. సో కాబట్టి క్రీడాకారునికి అంత ప్రఖ్యాత ఉంటుంది. వాళ్ళ క్రీడాకారులకు చాలా అవకాశాలు కూడా ఉన్నాయండి. అంతేకాకుండా మామూలు చదువుకునేవాడికి, క్రీడలో ఆడుకునే వాడికి కూడా స్పెషల్ రిజర్వేషన్స్ అని అవన్నీ ఎన్నో ఇస్తూ ఉంటాం, ఇన్సెంటివ్స్ కూడా ఇస్తూ ఉంటాం. సో కాబట్టి క్రీడల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతో కూడా, నేను వాళ్ళ పేరెంట్స్తో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు ఈనాడు క్రీడాకారులను చేయకుండా వారి యొక్క పిల్లలను ఏంటంటే చదువు పట్లనే ఎక్కువ ఆసక్తి కనపరిచే విధంగా వారిని ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో వారిని, అరే ఏం క్రీడల పట్టి వెళ్తుంటావురా నువ్వు, చదువుకుంటే డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, లేదా అదవుతావు ఇదవుతావు అని. కానీ ఈనాడు ఇంజనీర్లు, డాక్టర్ల కన్నా కూడా క్రీడలో ప్రతిభ సాధించిన క్రీడాకారులు ఈనాడు ఎంతోమంది ఉన్నారండి, పేరు ప్రఖ్యాతులు దాల్చిన వ్యక్తులు మన భారతదేశంలో. సో వారికి ఉన్న ప్రతిష్ట, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు కూడా ఎంతో గొప్పవి. కాబట్టి మీరు ఏంటంటే మీ పిల్లల్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి, క్రీడల్లో కూడా వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా వారికి అన్ని సహాయ సహకారాలు అందించండి. వారిని ప్రోత్సహించే విధంగా మీరు ఉండాలి, కానీ వాళ్ళని వెనక్కి లాగే విధంగా కూడా మీరు ఉండొద్దని నేను ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇంతకుముందే చెప్పారు మా గుణరాజేందర్ గారు, ఏంటంటే ఇంతకుముందు మేము క్రీడాకారులనే సన్మానించే వాళ్ళం, ఇప్పుడు వారికి నేర్పిస్తున్నటువంటి కోచ్లను కూడా మేము సన్మానిస్తూ ఉన్నామని. అసలు నిజంగా చూస్తుంటేనే క్రీడలకు ఎక్కువ ప్రోత్సాహం అందించినటువంటి మొట్టమొదటి మా శ్రీనివాస్ గారిని సన్మానించాలండి అసలు యాక్చువల్గా చూస్తే. ఎందుకంటే శ్రీనివాస్ అన్న గారు నిజంగా మీరు చూసారు, ఆయన చెప్పాడు కబడ్డీ ఆడాను, తర్వాత వెయిట్ లిఫ్టింగ్ వాటిలో వెళ్ళాను. అన్నగారు మాకు డిచ్ చేశారు నిజంగా, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ద సెక్రటరీ ఆఫ్ ది కబడ్డీ. మా కబడ్డీ నుంచి వేరే గేమ్కి వెళ్ళిపోయాడు అన్నగారు. కానీ వాట్ హీ హాజ్ డన్ ఈజ్ వండర్స్. హీ హాజ్ డన్ లాట్ ఫర్ ది స్పోర్ట్స్ ఇన్ ఏఓసి సెంటర్. ఎందుకంటే మాకు ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన ఘనత శ్రీనివాస్ గారికి ఉంది. అలాంటి వ్యక్తి నిజంగా శ్రీనివాస్ అవుట్ ఆఫ్ ద వే. నేను నిజంగా అనుకుంటాను ఏంటంటే మిలిటరీలో సర్వీసెస్లో మీకు తెలుసు రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో, అన్నగారు అవుట్ ఆఫ్ ద వే పర్మిషన్ ఇచ్చేవారు క్రీడాకారులకు. జగదీష్ అన్న ఫోన్ వచ్చిందంటే రిలీవ్ అయిపోయింది అంతే. సో అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి మన దేశంలో. నేను ఆయన ఒక్కటే ఎందుకంటే తెలిసింది కాబట్టి ఆయన పేరు చెప్పాను. ఎంతోమంది మీలో కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళు. సో ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, వెంకటేశ్వర గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎంతోమంది వీళ్ళు క్రీడాకారులు ఎంతోమందిగా ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళంతా కోచెసే. సో అలాంటి కోచ్లను కూడా సన్మానించడానికి పూనుకున్నటువంటి రాజేందర్ రెడ్డి గారికి ముదంగా మా క్రీడాకారుల తరఫున, కోచ్ల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న కోచ్లు అంటే ఎవరో తెలుసా అన్న? కోచ్లు అంటే ఎవరంటే నేను ఒక చిన్న హిందీ కవిత ద్వారా చెప్తాను మీకు. కోచ్లు ఎవరో మీకు దాంట్లో మొత్తం అర్థం వచ్చేస్తుంది. तस्वीर के तकदीर को बदलने वाले को ही चित्रकार कहते हैं. तस्वीर के तकदीर को बदलने वाले को ही चित्रकार कहते हैं. खिलाड़ियों के जिंदगी में रोशनी डालने वालों को ही कोचेस कहते हैं.
సో అలాంటి కోచ్లను కూడా సన్మానించడానికి వారు పూనుకున్నారంటే నిజంగా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డిసిషన్. ఐ విల్ అప్రిషియేట్ శ్రీ రాజేందర్ రెడ్డి గారు అండ్ హిజ్ అసోసియేట్స్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్. మరి అంతేకాకుండా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలి అన్నగారు. మరి అన్నగారు ఏంటంటే శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి మై హంబుల్ రిక్వెస్ట్ టు మిస్టర్ రాజేందర్ రెడ్డి గారు టు ఆర్గనైజ్ some more camps, specialized camps with expertise coaches, and to start academies also on behalf of the Gandhi Jnana Pratishthan. And the Telangana State Olympic Association is behind with you. We will join our hand with your hand, and we are hand in hand will develop sports in Telangana State. And we are there to assist you whatever way you want. I am in the back of you. And entire sports community who are sitting here is back of this Gandhi Jnana Pratishthan for development of sport. సో స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి మేము ఏ విధంగా మీ వెనకంజ ఉంటాం, అందరం మీతో పాటు మేము కృషి చేస్తామని కూడా తెలుసుకుంటూ, మరి అంతేకాకుండా మనకి ఈనాడు మనల్ని పిలిచి మనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాకు ఎన్నో శిక్షణ శిబిరాలు కూడా మీరు ఏర్పాటు చేస్తున్నందుకు, మరి ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు మా తెలంగాణ రాష్ట్రానికి మీరు అందిస్తున్నందుకు, మీ యొక్క సేవలు నేనంటే ఇంతకుముందు చెప్పారు చాలామంది, మీకంటే స్పోర్ట్స్ కన్నా మీరు ఎక్కువ మిగతా సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి అన్నగారు కూడా నాకు ఒకసారి చెప్పారు మొన్న, అంటే మేమే ఇనిషియేటివ్ తీసుకోవాలి అన్నగారు రాజేందర్ రెడ్డి గారు. ఈ టోల్డ్ మీ దట్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ టు బి డన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒలింపిక్, ఐఎమ్ రెడీ టు గివ్ సంథింగ్. ఎట్ ఇబ్రాహీంపట్నం లేదో వాళ్ళకి స్థలాలు కూడా ఉన్నాయి, అందులో మీకు కావాల్సిన వసతులు మేము ఏర్పాటు చేస్తాం, మీరు మాకు సేవలు అందించండి కూడా చెప్పడం జరిగింది. దాన్ని మేము తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం తరఫున అన్నగారితో చర్చించి దానికి కావాల్సిన విషయాలు మేము ముందుకెళ్తాం. మరి అలాంటి అన్నగారు మనకు దొరకడం మా క్రీడాకారులందరూ చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ, మరి రాజేందర్ రెడ్డి అన్నగారికి మీ తరఫున, మా కోచ్ల తరఫున, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుని తరఫున కూడా అన్నగారి యొక్క ఆయుష్ కోసం, అన్నగారి యొక్క బాగోగుల కోసం నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్న రాజేందర్ అన్నగారి కోసం నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక చిన్న హిందీ కవిత ద్వారా చెప్తాను మీకు. ఏ ఖుదా हमारे राजेंद्र रेड्डी अन्ना को इतना शक्ति दे, ये खुदा हमारे राजेंद्र रेड्डी साहब को इतना शक्ति दे जिसमें शिव की शक्ति हो, मीरा की भक्ति हो, राम की मर्यादा हो, गणेश की सिद्धि हो, चाणक्य की बुद्धि हो, कर्ण का दान हो और कुबेर की संपत्ति हो. वो कुबेर की संपत्ति हमारा राजेंद्र रेड्डी अन्ना आप हमारे खिलाड़ी पे निछावर करें और हमारे खिलाड़ियों को आगे ले जाने के लिए आप ऐसे ही आगे सेवा करते रहे. हमारी दुआएं आपके साथ में, हम आपके साथ में हैं, आप हमारे साथ में. आई once again thank you the Gandhi Global Family and the Gandhi Jnana Pratishthan for giving us an opportunity to have the felicitations on behalf of their trust and their family to encourage the younger sports persons of this state. I once again thank you one and all. Jai Hind. Jai Hind. Thank you sir, thank you very much. Jagadish Yadav garu, Dhyan Chand Sai